తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎప్పటి నుంచో ఉన్న సందేహం ఇది, చాలా మందికి ఉండేటువంటి సందేహం ఇది. దేవాలయాలకి వెళ్తూ ఉంటారు, లేదంటే ఏదైనా ఒక దైవ కార్యం చేసి వస్తూ ఉంటారు, అనుకోని ప్రమాదాలకు గురవుతారు. ఇప్పుడు రీసెంట్గా చూసిన వాటిల్లో కొన్ని దేవాలయంలో తొక్కిసలాట అయ్యి ఎంతమంది మరణించారు, లేకపోతే ఆ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమానికి వెళుతూ ఆ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఆ టికెట్ల హడావిడిలో కావచ్చు అక్కడ తొక్కిసలాట జరిగింది, ఎంతమంది మృతి. ఇలా పెద్ద అందరూ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నారంటే భక్తులే అందరూ కూడా, స్వామిని అమ్మవారిని ఆశ్రయించే వాళ్ళు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎంతమంది ఆయన సమక్షంలోనే, ప్రతి చోట స్వామి ఉంటారు, అమ్మవారు ఉంటారు, అది అందరికీ తెలిసింది, దైవం ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా వారి సమక్షంలోనే ఇలా తొక్కిసలాటలు జరిగి మరణించడాన్ని ఎలా చూడాలి? ఇవన్నీ చూస్తూ దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? సాధారణంగా భగవంతుడండి మనం చేసిన కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడు. అంతేకాని భగవంతుడు తనని చూడడానికి వస్తున్న వాళ్ళని రక్షించాలని కానీ, తనని చూడడానికి రాని వాళ్ళను ఆయన రక్షించకపోవడం కానీ ఉండదు. మన కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడు. భగవంతుడు కూడా నేరుగా ఫలం ఇవ్వడం, మన కర్మని బట్టే ఫలితం ఇస్తాడు. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు అకాల మరణం, దుర్మరణం లాంటి ఆ యొక్క బాధలు మనం పడడానికి అలా కొన్ని దోషాలు మనకు పనిచేస్తాయి. జాతకంలో కొన్ని ఇబ్బందులు అవన్నీ పక్కన పెడితే, నేననేది ఏంటంటే, మీ వీధి చివర ఒక రామాలయం ఉంటుంది, మీ వీధి చివర ఒక శివాలయం ఉంటుంది, మీ వీధిలోనే ఒక కృష్ణుడిదో వెంకటేశ్వర స్వామిదో ఒక ఆలయం ఉంటుంది. అక్కడికి ఎవడో వెళ్ళడు. అసలు జనం వెళ్ళరు కాబట్టి ఆ ఆలయానికి మీరు వెళ్ళరు. అంటే ఇప్పుడు మీ వీధి చివర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామినే దర్శించుకోవచ్చు కదా వెళ్ళి. మీ వీధిలో ఉన్న రామాలయంకి వెళ్ళచ్చు కదా. వాళ్ళ ఏకాదశి శనివారం అంతే అనుకుంటా. ఏకాదశి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి శనివారం. ఆ రోజున మహావిష్ణువుని దర్శిస్తే మహాపుణ్యం. సరే, మనం కాదంటం లేదు. కానీ మహావిష్ణువు అంటే ఎవరు? తిరుమల వెంకటేశ్వర స్వామినా, లేకపోతే ఫలానా క్షేత్రంలో ఉన్న ఆయనైనా, లేకపోతే అక్కడ అందరూ వెళుతున్న చోటే మహావిష్ణువు ఉంటాడా? ఇన్స్టాగ్రామ్లో అద్భుతం అని చెబితే అక్కడికే వెళ్ళిపోవాలా మనం తండోపతండాలుగా? అంటే జనం ఎక్కువగా వెళ్ళేటటువంటి ఆలయంలోనే భగవంతుడు ఉంటాడు అని నమ్ముతున్న అజ్ఞానులు ఎవరు? ఇది నా యొక్క ప్రశ్న. ప్రతి దేవాలయంలోనూ ప్రతిష్ఠ చేస్తారు కదా భగవంతుడిని, ప్రతి ఆలయంలోనూ శాస్త్రోక్తంగానే చేస్తారు కదా. ఒక ఆలయానికే ఎందుకు వెళ్ళిపోవడం? ఇది నేను అనేది మాట. అంటే విశేషంగా చెప్పబడుతూ వస్తున్నాయి కొన్ని తరాలు. అంటే చెప్పబడుతూ మీకు తరతరాలుగా చారిత్రక ప్రాశస్త్యం ఉన్నవి వేరు, పౌరాణిక ప్రాశస్త్యం ఉన్నవి వేరు. నేను వాటి గురించి కాదంటాం లేదు. ఇప్పుడు తిరుమల అలాంటిదే, ద్వారకా తిరుమల 1000 ఏళ్ళు 1500 ఏళ్ళు అలాంటి చరిత్రలు, సింహాచలం, అన్నవరం ఇలాంటివి, మీకు ఇంద్రకీలాద్రి, ఇవన్నీ చాలా, శ్రీశైలం విశేషమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిర్లింగాలు, వైష్ణవంలో చూస్తే దివ్య దేశాలు అంటారు. అవి నేను కాదంటం లేదు. కానీ ఇలా కార్తీక శుద్ధ ఏకాదశి అని అన్నప్పుడు మీకు అలాంటి తరతరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయాల్లో మీకు మెయింటెనెన్స్ అంటే నిర్వహణ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, లేకపోతే ప్రైవేట్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా నిర్వహణ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నిన్న కాక మొన్న కట్టినటువంటి ఆలయాలకు కూడా ఏవో ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో బాగా ఎక్కువగా ప్రచారం వస్తే వెళ్ళకూడదని కాదు. కాకపోతే నా అభిప్రాయం, జనం ఎక్కువగా తండోపతండాలుగా వెళ్ళే ఆలయంలోనే దేవుడు ఎక్కువగా శక్తిమంతుడు అని అనుకోకండి. ఇదే నా పాయింట్. మీ వీధిలో ఉన్నటువంటి ఆలయాన్నే దర్శించండి చక్కగా. అసలు నన్ను అడిగితేనండి, నేను సహజంగా ఆలయాలకు వెళ్తాను, క్షేత్రాలకు, బాగా 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాలకు నేను ఎక్కువగా శిల్పకళ కావచ్చు, ఆ యొక్క చారిత్రక ప్రాశస్త్యం కోసం నేను వెళ్తాను. కాకపోతే ఆలయంలోనే భగవంతుడిని దర్శించాలి అనే అభిప్రాయం నాకు లేదు. ఎందుకు అనంటే, మనం చక్కగా రోజు ఇంట్లో పంచాయతన పూజ చేసుకుంటాం. ఇంట్లోనే శివలింగం ఉంటుంది, సాలగ్రామం ఉంటుంది, నర్మదా బాణలింగం అంటాం, సాలగ్రామం ఉంటుంది. సాలగ్రామంలోనే సాక్షాత్తుగా మహావిష్ణువు ఉంటాడు, నర్మదా బాణలింగంలో సాక్షాత్తు పరమశివుడు ఉంటాడు, స్ఫటికంలో సూర్యుడు, షోణశిలలో గణపతి, అదేవిధంగా అంబికాశిల అని ఉంటుంది, స్వర్ణశిల అంటారు, అందులోనేమో అమ్మవారు. ఇందులోనే దర్శిస్తాం.
లేదా సరే మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి శనివారం మీరు మహావిష్ణువుని దర్శించాలి. మీ ఇంటి వీధి చివర రావి చెట్టు ఉంటే రావి చెట్టును దర్శించండి. రావి చెట్టే సాక్షాత్తు మహావిష్ణువుకు ఆవాసం కదా. రావి చెట్టులో మహావిష్ణువు ఉంటాడని చెప్పేసి చెబుతూ ఉన్నారు కదా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పైగా మీకు రావి చెట్టు జీవం ఉన్నది కదా. నేరుగా మీకు జీవం కనిపించేటప్పుడు మీకు చెట్టు అంటే ప్రాణం ఉంటుంది. కావున నేరుగా మీకు ప్రాణం ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక జీవనంలోనే మీకు భగవంతుడు ఉన్నాడయ్యా నాయన దర్శించండి అంటే, లేదు మేము ఫలానా చోట 1000 మంది జనం ఉన్న చోటికి మేము వెళతాము అనుకుంటే అలాగే. ఇప్పుడు తిరుమల లాంటి చోట్ల వేరు, మీకు పూర్తిగా వ్యవస్థ దానికి సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. అలా లేని చోట పాప ప్రైవేటు ఆలయం, ఆయన్ని చూస్తే చాలా బాధేసింది. ఎవరు హరిముకుందన్ గారని 95 సంవత్సరాలు ఆయన ఏదో తిరుమలలో బాగా దర్శనం అవ్వలేదని చెప్పి ఆయన సొంత స్థలంలో ఆయన కట్టుకున్నారు. ఆయన కట్టుకున్నటువంటి ఆలయంలో అనుకోకుండా ఇన్ని వేల మంది వస్తారని ఆయనకి తెలియదు. ఇలా జరగరాని ఘోరం జరిగింది, అందులో సందేహం లేదు. ఆయన చుట్టూ ఇప్పుడు పాపం మీడియా అంతా పడుతున్నారు. పోలీసులు తీసుకెళ్తుంటే నిన్న వీడియో చూశాను నేను, ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళడం. ఏమండి ఆయన కంటతడి పెట్టుకోవడం. ఆయన మాటలు మీరు వినున్నారా? అది కొన్ని 1-2 విన్నానండి. అంటే నేను ఎందుకు వస్తాను, ఆయనే వస్తాడు కోర్టుకు కూడా, స్టేషన్ కైనా ఆయనే వస్తాడు, నేను రాను. ఎవరు అని అంటే వెంకటేశ్వరుడు, ఆయనే కదా కట్టించుకున్నాడు గుడి, నేనేం కదా కట్టింది అసలు నేను కాదు అనే ఇదిగా. అంటే ఎంత భక్తి పరంగా ఆయన ఉన్నారనేది సంతోషం అనిపించింది. ఆయన భక్తిగా కట్టుకున్నాడు. జనం ఎక్కువగా వెళ్ళడం అనేది అక్కడ మరి అంటే చరిత్ర ఏదో కాస్త మరి దానికి ఆధునిక చరిత్ర కనిపిస్తుంది. ఆయనకి తిరుమలలో అవమానం అయిందని, తిరుమలలో దర్శనం జరగలేదని, అందుకే నేను కట్టుకున్నాను, సొంత డబ్బు సొంత జాగా, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ ఉన్నది. మరి పబ్లిక్ జనం బాగా తండోపతండాలుగా వచ్చారు, ఊహించలేదు. కావున అంతమంది జనం ఎక్కువగా ఉన్న చోటకి అలాగ మరీ పిచ్చిగా వెళ్ళిపోకండి అని నేను అంటాను. అలా కాకుండా అన్ని చోట్ల మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భగవంతుడు మహావిష్ణువు నివసించేటటువంటి కొన్ని స్థలాలు, కొన్ని ప్రదేశాలు, కొన్ని మూర్తులు ఉన్నాయి. అలాగే శివుడు, మర్రి చెట్టులో శివుడు ఉంటాడు. ఆ విధంగా మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఇక్కడికే వెళ్ళాలని లేదు కదా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, మహావిష్ణువు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే లెక్క, అందులో సందేహం లేదు. అదేవిధంగా ఎక్కడైనా సాలగ్రామ సన్నిధి ఉంటే సాలగ్రామ చుట్టూ ప్రదక్షిణ చేయండి, సాలగ్రామను దర్శించండి. యతీశ్వరులు సన్యాసులు ఉంటారు, సన్యాసులు పీఠాధిపతులు, వాళ్ళు నారాయణ స్వరూపులు. కావున వాళ్ళను దర్శించండి చక్కగా. అంటే మీరు విశ్వసించే వాళ్ళనే దర్శించండి. ఏదో సన్యాసులు అంటే చాలామంది దురభిప్రాయం కలిగి ఉంటారు, చాలామంది సదభిప్రాయంతో కూడా ఉంటారు. వాళ్ళనే దర్శించండి. ఇన్ని అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటే, భగవంతుడు నివసించేటటువంటి ఇన్ని స్థలాలు, ఇన్ని విభూతులు, మీరు భగవద్గీతలో 10వ అధ్యాయం మీరు చూస్తే ఆయన ఎక్కడెక్కడ ఉన్నానో ఆయన చెప్పుకుంటాడు. అశ్వత్థ సర్వవృక్షాణం అంటాడు ఆయన. వృక్షాలలో నేను రావి చెట్టులో ఉన్నానన్నాడు ఆయన. అందుకే నేను మీకు చెప్పినట్లుగా రావి చెట్టుని దర్శించండి అని చెప్పేసి నేను చెబుతూ ఉన్నాను. అదేవిధంగా ఆయనేమో నదుల్లో నేను గంగా నదిని అన్నాడు ఆయన. చక్కగా గంగా నది మీకు ఆ విధంగా భగవద్గీతలో 10వ అధ్యాయం ఒకసారి చూడండి, చూసే భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్పుకున్నాడు ఆయన. చక్కగా అందులో మీకు ఏది అవకాశం ఉంటే ఆ యొక్క దాన్ని మీరు దర్శించగలిగితే దర్శించండి. ఈ విధంగా మనం పుణ్యం సంపాదించడానికి ఫలానా ఆలయంలో ఫలానా రోజు ఫలానా మూర్తిని దర్శిస్తేనే అనేది వద్దు. పైగా పిల్లలతో వెళ్తారు పాపం వీళ్ళు. ఏమండి, చాలా బాధాకరమైనటువంటి అంశం. అసలు పూరి నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను, పూరి జగన్నాథ ఆలయం. అంత ప్రాశస్త్యం ఉంది, అంత ప్రాచీన చరిత్ర ఉంది. చివరిలో చాలా దారుణమైనటువంటి తోపులాట జరుగుతుంది మనకి దర్శనంలోనే కొంచెం వ్యవస్థ అంతా సరిగ్గా లేదనిపించింది నాకు. చివరిలో దారుణమైనటువంటి తోపులాట. వయస్సు కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఏదైనా హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా కష్టం. కావున కొంచెం ఆలయాలు కూడా నిర్వహణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఉండాలంటారు. ఇంకొకటి స్వయం నియంత్రణ, మనకి కూడా కాస్త ఎవరికి వాళ్లకు స్వీయ క్రమశిక్షణ ఉండాలి.
అదొక్కటి పాపం ఇప్పుడు చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబాల్లో విషాదం. ఆయన కోసం ఆయన గుడి కట్టుకుని పాపం 95 ఏళ్ళ ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ని ఎవరూ తప్పు పట్టట్లే, నేను చూశాను ఇందులో. అవును. పాపం ఆయన్ని అనవసరంగా కోర్టుకు లాగుతున్నారని అందరూ అనుకుంటున్నారు. ఆయన పర్మిషన్స్ నేను తీసుకోలేదు అని చెప్పుకుంటున్నారు ఆయన. అదేంటి నువ్వు పర్మిషన్స్ తీసుకోవాలి కదంటే, నా స్థలం నా డబ్బుతో నేను కట్టుకున్నాను. ఎంతమంది వచ్చినప్పుడు మీరు కనీస వసతులు పెట్టాలనేది కొంతమంది, అంటే పోలీసులకు చెప్పాలి కదా, వాళ్ళ భద్రత ఏర్పాటు చేస్తారు కదా, అలాంటి కొన్ని. ఆయన చాలా అమాయకంగా మాట్లాడారండి. నేను ఏమనుకున్నాను, ఎప్పుడు వచ్చేలాగా 200 మంది 300 మంది వస్తారు అనుకున్నాను. అంటే ఎంతమంది 25,000 మంది ఎలా వచ్చారు, ఆశ్చర్యం అది. అది ఇప్పటికీ చాలా నిజం. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఈ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వీటిలో బాగా షార్ట్స్ పెట్టినప్పుడు వైరల్ అవుతాయి తీవ్రంగా, వాటి వల్ల బాగా మిలియన్స్లో చూస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వెళుతారు. కావున మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించండి. అలాగే భగవద్గీతలో 10వ అధ్యాయంలో భగవంతుడు ఎక్కడెక్కడ ఆయన ఉన్నాడో చెప్పుకున్నాడు, వాటిలో భగవంతుడిని దర్శించండి. అంతే తప్ప ఫలానా క్షేత్రం ఫలానా చోట ఇలా వద్దు. ఈ మార్గం నుండి కొంచెం బయటికి రండి. మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో చిన్న విగ్రహం అయినా సరే, జనం అసలు జనం లేని చోట సుఖంగా దర్శించుకోవడం మానేసి సంతోషంగా ఉంటుంది. జనం ఉన్న చోటే వెళ్తూ ఉంటారు. ఏమిటో ఈ యొక్క జనం అర్థం కాదు. అందువల్ల కొంచెం ఈ విధంగా స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. జనం ఉన్న చోటికి వెళ్ళినా కూడా స్వీయ నియంత్రణ అవసరం. చాలా చక్కటి సందేశం ఇది ఒక రకంగా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.